వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా తీసినటువంటి ఈ 81,082 అలాగే 87,600 ఇది కాగు నుంచి తీసిన ఈ రెండు కాగితాలు. ఈ రెండు కాకుండా మీరు ఎక్కడి అన్నారు కదా, రాసుకుంటారా అబద్దాల కేశవ్ గారు? అయితే ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రాసుకుంటారా? రాసుకోండి. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 89,026.82 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నుంచి మీరు చేసిన అప్పు జిఓఎంఎస్ నంబర్ 17 డేటెడ్ 2 మార్చి 2026 8,650 కోట్లు. ఈ జిఓఎంఎస్ నంబర్ 6 16/1/2026 5,000 కోట్లు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నంబర్ 50 డేటెడ్ 9 ఏప్రిల్ 2025 906.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఓఎంఎస్ నంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జిఓఎంఎస్ 6 17/2/2026 500 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 1 7/1/2026 900 కోట్లు. జిఓఎంఎస్ 97 10/12/2025 2,000 కోట్లు. జిఓఎంఎస్ 91 12/11/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 89 8/11/2025 5,000 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 35 28/3/25 అంటే 2025 సంవత్సరం 710 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఓఎంఎస్ నంబర్ 95 1/12/2025 3,762 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 90 12/11/2025 1,150 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 68 7/8/2025 3,544.57 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 67 7/8/2025 900 కోట్లు. జిఓఎంఎస్ నంబర్ 59 28/7/2025 1,724.37 కోట్లు. ఏపీ మార్క్ఫెడ్ జిఓఎంఎస్ 63 30/12/2025 1,200 కోట్లు. జిఓఎంఎస్ 60 జిఓఎంఎస్ 60 26/11/25 5,000 కోట్లు. జిఓఎంఎస్ 56 24/10/2025 5,000 కోట్లు. జిఓఎంఎస్ 53 7/10/2025 1000 కోట్లు. జిఓఎంఎస్ 25 4/7/25 1000 కోట్లు. జిఓఎంఎస్ 3 21/2025 700 కోట్లు. జిఓఆర్టీ 771 16/12/2024 300 కోట్లు. జిఓఎంఎస్ 100 20/12/2024 1000 కోట్లు. జిఓఎంఎస్ 93 26/10/2024 1,800 కోట్లు. జిఓఎంఎస్ 37 19/7/24 3,200 కోట్లు. ఏపీఎస్ఎస్డిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరి స్కిల్ ఎవరికో మరి వీళ్ళందరూ అబద్దాల అట్టాకి నేర్పించారా? స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలియదు. జిఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు. జిఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిఓఎంఎస్ సీజ్ ద షిప్ జిఓఎంఎస్ 12/11/2025 5,000 కోట్లు. జిఓఎంఎస్ 6 28/6/2024 2,000 కోట్లు. ఏపీ ఐఐసి జిఓఎంఎస్ 146 7/8/2025 7,500 కోట్లు. ఏపీ టిట్కో ఈ భాగవతం చూడండి. ఏపీ టిట్కో జిఓఆర్టీ 17 8/1/2026 4,451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు, ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మన తెలియదు. జిఓఎంఎస్ నెంబర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా? అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్ ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య
కేబినెట్ బ్రీఫింగ్ లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు. కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు. 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ ఈ తెచ్చినోడు ఎవడు? అబద్దాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు, కేబినెట్ అప్రూవల్ ఇచ్చాం, మేము స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674, 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ ఈ 2 మాసాల్లో ఎస్డిఎల్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,900 కోట్ల రూపాయలు తెచ్చారు. మొత్తం వెరసి మీ జాతకం, మీ అప్పుల చిట్ట 3,27,370.32 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు మీరు. ఏది లక్ష కోట్లు ఎట్టా? నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్దాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్దాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేశవ్ అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా.